హాయ్ ఫ్రెండ్స్, ఇది ప్రపంచంలోనే హ్యాపీయెస్ట్ కంట్రీలలో ఒకటి. మ్యాప్ లో ఆస్ట్రేలియాకి పక్కనే ఉన్నట్టు కనిపించే ఈ దేశం ఆస్ట్రేలియాకి దాదాపు 4000 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. చాలా మందికి ఆ దేశం క్రికెట్ పరంగా మాత్రమే తెలుసు. ముఖ్యంగా ఐపీఎల్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ కి ఆడిన కేన్ మామా, బ్రాడన్ మెకాలస్, రాస్ ట్రీలస్, డానియల్ వెరోటి లాంటి ఆటగాళ్ళకి మన దేశంలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఇప్పటికీ ఆ దేశం ఏదో చాలా మంది గెస్ చేసే ఉంటారు. ఎస్ ఫ్రెండ్స్, ఆ దేశం మరేదో కాదు, దాదాపు 80% ఖాళీగా ఉన్న న్యూజిలాండ్. న్యూజిలాండ్ కేవలం క్రికెట్ పరంగా మాత్రమే కాదు, అక్కడ ఎత్తైన పర్వతాలు, పచ్చని మైదానాలు, బ్యూటిఫుల్ సీనరీస్, అందమైన లేక్స్ అండ్ హై క్వాలిటీ ఆర్గానిక్ ఫుడ్ పరంగా చాలా ఫేమస్. అంతేకాదు, లార్డ్ ఆఫ్ ది రింగ్స్ మూవీ షూటింగ్ కూడా ఈ దేశంలోనే జరిగింది. ఇక్కడి వాతావరణం చాలా వరకు ఇంగ్లాండ్ వాతావరణంతో పోలి ఉంటుంది. చాలా తక్కువ వేడి, లాంగ్ వింటర్ సీజన్, భారీ వర్షాలు, ఇవన్నీ యాజ్ ఇట్ ఈస్ ఇంగ్లాండ్ లో లాగానే ఉంటాయి. అయితే వాతావరణం ఒకేలా ఉన్నప్పటికీ ఇంగ్లాండ్ జనాభాలో 7% జనాభా కూడా న్యూజిలాండ్ లో లేరు. ఒకసారి ఈ మ్యాప్ ని చూడండి, ఇందులో 80% న్యూజిలాండ్ ఖాళీగా ఉంది. ఈ న్యూజిలాండ్ దేశపు జనాభా 70% నార్త్ ఐలాండ్స్ లోనే నివసిస్తుంటారు. ఈ 70% లో దాదాపు సగం జనాభా ఆంగ్లస్ నగరంలో నివసిస్తున్నారు. ఈ దేశంలో ఆహ్లాదకరమైన వాతావరణం, చూడముచ్చటైన ప్రకృతిలో క్లైమేట్, హై స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఉన్నప్పటికీ ఈ న్యూజిలాండ్ 80% ఎందుకు ఖాళీగా ఉంది? మిగతా ప్రపంచానికి ఎంతో దూరంగా ఉన్న ఈ దేశాన్ని అసలు ఎవరు డిస్కవర్ చేశారు? యూరోపియన్లు ప్రపంచంలో అన్ని దేశాలను ఆక్రమించినట్టే ఈ దేశాన్ని కూడా ఆక్రమించారా? అక్కడి మౌరి ప్రజలు తమ ఉనికిని ఎలా కోల్పోయారు? ఇలాంటి అనేక విషయాలని ఈ వీడియోలో డీటెయిల్ గా తెలుసుకుందాం. సో వీడియో అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది, కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. అలాగే వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. వరల్డ్ మ్యాప్ లో ఇతర దేశాలతో చూస్తే న్యూజిలాండ్ చాలా దూరంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ముంబై నుంచి ఏరోప్లేన్ లో న్యూజిలాండ్ కి చేరుకోవాలంటే అరేబియన్ సీ, ఇండియన్ ఓషన్, ఆస్ట్రేలియాని క్రాస్ చేసి దాదాపుగా 18 నుంచి 22 గంటలు ఫ్లైట్ లో ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇతర దేశాలకు ఇంత దూరంగా ఉన్న ఒక ఐలాండ్ ని మనుషులు ఎలా చేరి ఉంటారు అని నాకు డౌట్ వచ్చి న్యూజిలాండ్ అఫీషియల్ వెబ్సైట్ ని ఓపెన్ చేసి చూశాను. అందులో 1000 సంవత్సరాల క్రితం మావూరి తెగకి చెందిన గిరిజనులు న్యూజిలాండ్ లో అడుగు పెట్టారని రాయబడింది. పసిఫిక్ ఓషన్ లో ఉన్న పాలినేషన్ ఐలాండ్స్ లో నివసించే వారిని మావూరి ట్రైబ్స్ అని పిలుస్తుంటారు. 13వ శతాబ్దంలో మావూరి ప్రజలు తమ చుట్టూ ఉన్న ద్వీపాలను వదిలేసి పెద్ద పెద్ద పడవల్లో న్యూజిలాండ్ కి చేరుకున్నారు. ఆ పాయింట్ ఆఫ్ టైం లోనే మరో పక్క మంగోల్స్ అండ్ చెంగిస్ ఖాన్ మొత్తం యురేషియాను తన ఆధీనంలోకి తీసుకున్నాడు. అయితే ఈ మౌరి ప్రజలు తమ సొంత ఐలాండ్ ని వదిలేసి న్యూజిలాండ్ కి రావడానికి కారణాలు ఏంటని కొన్ని ఆర్టికల్స్ చూసినప్పుడు నాకు మౌరికి సంబంధించి హిస్టారికల్ ఎవిడెన్స్ లో కొన్ని తప్పులు ఉన్నట్టుగా అనిపించింది. యాక్చువల్ గా మౌరి చరిత్ర ప్రకారం వీళ్ళు 13వ శతాబ్దం కంటే 500 సంవత్సరాల ముందే, అంటే 750 ఏడీలో కూపే అనే ఒక మావురి తెగకు చెందిన జాలరి న్యూజిలాండ్ కి డిస్కవర్ చేశాడు. విషయం ఏంటంటే ఈ కూపే తన కోసం, తన తెగ వారి కోసం చేపలను పట్టేవాడు. ఇతను చేపల కోసం సముద్రంలో వల వేసిన ప్రతిసారి ఆ ప్రాంతంలో ఉండే ఆక్టోపస్లు వాటిని తినేసేవి. దాంతో వీరికి ఒక్క చేప కూడా దొరికేది కాదు. వీళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఫుడ్ చేపలే కాబట్టి తిండి కోసం నానా తిప్పలు పడేవారు. దాంతో ఒకరోజు ఈ కూపే కొంతమంది జాలరులతో కలిసి తినడానికి మంచి ఫుడ్, నివసించడానికి అనుకూలమైన ప్రాంతం కోసం కొత్త ఐలాండ్ ని వెతకడం మొదలు పెట్టాడు. కొన్ని రోజుల ప్రయాణం తర్వాత వాళ్ళకి ఒక పెద్ద పెద్ద పర్వతాలు గల ఐలాండ్ కనిపించింది. ఆ ఐలాండే ఈ న్యూజిలాండ్. మనుషులు ఎవరూ లేని ఈ నిర్మానుష్య ప్రదేశంలో సీ ఫుడ్, గొర్రెలు, మేకలు అండ్ ఫ్రూట్స్ పుష్కలంగా ఉన్న ఈ ద్వీపాన్ని చూసి కూపే తనకి, తన అనుచరులకి ఇదే సరైన ప్రదేశం అని భావించాడు. దాంతో అతను వెంటనే తనతో వచ్చిన కొంతమందిని తిరిగి పాలిడేషన్ ఐలాండ్స్ కి వెళ్లి మిగతా వారిని కూడా న్యూజిలాండ్ కి తీసుకురమ్మని పంపిస్తాడు. అలా మెల్లమెల్లగా న్యూజిలాండ్ లో మావురి జనాభా పెరుగుతూ పోయింది. వీళ్ళు 17వ శతాబ్దం వరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అక్కడ హాయిగా నివసించారు. మిగతా ప్రపంచానికి దూరంగా ఉండడం వల్ల వీళ్ళకి వేరే దేశాలతో ఎటువంటి గొడవలు గాని, శత్రుత్వాలు గాని ఉండేవి కాదు. కానీ ఆ సంతోషం వాళ్ళకి ఎన్నో రోజులు మిగలలేదు. 17వ శతాబ్దంలో వెస్టర్న్ దేశాలు తమ పవర్ ని ప్రపంచం అంతటా ఎక్స్పాండ్ చేస్తూ వస్తున్నాయి. ప్రపంచం అంతా ఉన్న కొత్త కొత్త ప్రదేశాలని, దేశాలని డిస్కవర్ చేయడం కోసం ఎక్స్ప్లోరర్స్ ని ఈ వెస్టర్న్ దేశాలు ప్రపంచ నలుమూలకు పంపేవారు. అలా వారు కనుగొన్న ప్రదేశాలని ఆక్రమించుకొని తమ పవర్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తున్నారు. అందులో భాగంగానే పసిఫిక్ ఓషన్ కి దక్షిణ భాగంలో ఏదైనా ఒక దేశం ఖచ్చితంగా ఉంటుందనే నమ్మకంతో డచ్ ఎక్స్ప్లోరర్ అయిన ఏబుల్ టస్మన్ అటువైపు పంపించారు. ఈ క్రమంలోనే అతను 1642లో న్యూజిలాండ్ ని డిస్కవర్ చేశాడు. అతను న్యూజిలాండ్ లో అడుగుపెట్టిన వెంటనే మౌరి ప్రజలు అతనిపై అటాక్ చేశారు. ఆ దాడికి తట్టుకోలేక ఇతను భయపడి పారిపోయాడు. మళ్ళీ 1769లో ఒక ఇంగ్లాండ్ ఆఫీసర్ జామ్స్ కుక్ న్యూజిలాండ్ లో అడుగు పెట్టాడు. అతనిపై కూడా మౌరి ప్రజలు అటాక్ చేశారు. కానీ ఈసారి ఈ జేమ్స్ కుక్ ఆర్మీతో వచ్చాడు. దాంతో ఆర్మీకి, మావురికి మధ్య
భీకర యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో చాలా మంది మౌరీ నాయకులు చనిపోయారు. కానీ చివరికి వాళ్ళు గెలిచారు. ఈ జేమ్స్ కుక్ ఆ యుద్ధంలో ఓడిపోయినప్పటికీ పకడ్బందీగా ఆ దేశానికి సంబంధించిన ఒక మ్యాప్ ని తయారు చేసుకుని తిరిగి ఇంగ్లాండ్ కి పారిపోయాడు. మళ్ళీ 18వ శతాబ్దంలో ఈ మ్యాప్ సహాయంతో యూరోపియన్లు ఈ ఐర్లాండ్ లో అడుగు పెట్టారు. అయితే ఈసారి వీళ్ళు మౌరీ ప్రజలతో చాలా స్మార్ట్ గా డీల్ చేశారు. ఈ బ్రిటిషర్స్ మౌరీ ప్రజలకు ట్రేడ్స్ గురించి వాటి లాభాల గురించి చెప్పి వారిలో ఆశలు పెంచి న్యూజిలాండ్ లో తమ నేవీ ఫోర్స్ ని నిర్మించడం స్టార్ట్ చేశారు. అలా కేవలం 100 సంవత్సరాల లోపే బ్రిటిషర్స్ న్యూజిలాండ్ ని పూర్తిగా ఆక్రమించుకున్నారు. 1840లో బ్రిటిషర్స్ మౌరీ ప్రజల మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందాన్ని ట్రీట్ ఆఫ్ ది వేటంగి అంటారు. ఈ ఒప్పందం తర్వాత న్యూజిలాండ్ పూర్తిగా బ్రిటిష్ వారి ఆధీనంలోకి వెళ్లిపోయింది. అంతేకాదు ఆ సమయంలో దాదాపు 2 లక్షలుగా ఉన్న మౌరీ జనాభా నెక్స్ట్ 100 సంవత్సరాల్లో 40,000కు పడిపోయింది. ఈ జనాభా తగ్గిపోవడం వెనుక మెయిన్ గా 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, యూరోప్ లో కామన్ గా ఉన్న జబ్బులన్నీ బ్రిటిషర్స్ తమ వెంట తీసుకొని న్యూజిలాండ్ కి వచ్చారు. మౌరీ ప్రజల్లో ఈ వ్యాధులకు సంబంధించి ఎటువంటి ఇమ్యూనిటీ లేకపోవడం వల్ల యూరోప్ ప్రజలు న్యూజిలాండ్ లో అడుగు పెడుతున్న కొద్దీ లోకల్లో ఉన్నటువంటి మౌరీ ప్రజల మరణాలు ఎక్కువయ్యాయి. సెకండ్ రీజన్ వచ్చేసి 19వ శతాబ్దంలో న్యూజిలాండ్ ఒక యుద్ధ భూమిగా మారింది. ది ట్రీట్ ఆఫ్ వేటంగి సైన్ చేసిన 5 సంవత్సరాల్లో ఓనర్షిప్ గురించి బ్రిటిషర్స్ మౌరీ ప్రజలకు కంటిన్యూగా యుద్ధాలు జరిగాయి. ఈ దాడులు దాదాపు 40 సంవత్సరాలు కొనసాగాయి. వీటి వల్ల లోకల్స్ మౌరీ ప్రజలు చాలా మంది చనిపోయారు. 1881 వరకు మాక్సిమం మౌరీ లీడర్స్ చనిపోవడంతో యుద్ధాలు ఆపారు. చివరికి బ్రిటిషర్స్ లోకల్ ప్రజల డెవలపింగ్ లేకుండా ప్రాజెక్ట్ లో ఇన్వాల్వ్ చేయకుండా ముందుకు సాగలేమనే విషయం బాగా అర్థమైంది. అందుకే ఈ యుద్ధాలు ముగిసిన 1 సంవత్సరం తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఓటర్ల దగ్గర నుంచి ప్రతి ప్రాజెక్ట్ లో న్యూజిలాండ్ ప్రజల్ని ఇంక్లూడ్ చేయడం మొదలుపెట్టారు. దాంతో ఫైనల్ గా న్యూజిలాండ్ శాంతియుత వాతావరణం ఏర్పడి డెవలప్మెంట్ స్టార్ట్ అయింది. నేడు ఈ న్యూజిలాండ్ ఒక డెవలప్డ్ కంట్రీ అయినప్పటికీ ఈ దేశం 80% ఖాళీగా ఉంది. అలా ఎందుకు అనే విషయాన్ని చూస్తే నాకు కొన్ని అమేజింగ్ విషయాలు తెలిసాయి. న్యూజిలాండ్ ప్రజలు సౌత్ లో ఉండకపోవడానికి మెయిన్ రీజన్ ఆ ఐలాండ్ లో ఎటువంటి బేసిక్ కన్స్ట్రక్షన్ చేయలేం. ఎందుకంటే ఆ ప్రాంతంలో చాలా పెద్ద పెద్ద పర్వతాలు ఉన్నాయి. అంతేకాదు అక్కడ నేలలు చాలా వరకు అనీవెన్ గా ఉంటుంది. దాంతో అక్కడ రోడ్స్ లాంటి కనీస సౌకర్యాలు నిర్మించలేము. ఈ పర్వతాలకి తూర్పు దిక్కున ఉన్న భూమి సారవంతమైంది కాదు కాబట్టి అక్కడ వ్యవసాయానికి సాధ్యపడదు. అంతేకాదు న్యూజిలాండ్ యొక్క మెజారిటీ పాపులేషన్ నార్త్ ఐలాండ్స్ లోనే ఉంటుంది. అయితే ఈ దేశంలో ఉన్న పాపులేషన్ షార్టేజ్ ని పరిష్కరించడం కోసమని న్యూజిలాండ్ గవర్నమెంట్ ఇమిగ్రేషన్ పాలసీని రిలాక్స్ చేసింది. వరల్డ్ వార్ 2 కి ముందు న్యూజిలాండ్ లో నాన్ వైడ్ ప్రజలకి ఎంట్రీ ఉండేది కాదు. అందువల్ల 1950 వరకు న్యూజిలాండ్ జనాభా కాన్స్టెంట్ గా ఉండేది. ఈ రిస్ట్రిక్షన్ ని తొలగించిన వెంటనే చైనా, ఫిలిప్పీన్స్, ఇండియా నుంచి ప్రజలు న్యూజిలాండ్ లో స్థిరపడటం స్టార్ట్ చేశారు. దాంతో న్యూజిలాండ్ పాపులేషన్ విపరీతంగా పెరిగింది. ప్రస్తుతం న్యూజిలాండ్ ఓవరాల్ పాపులేషన్ లో దాదాపు 27% ప్రజలు వేరే కంట్రీస్ నుంచి వచ్చిన వారే ఉంటారు. ఈ దేశంలో విదేశీయులు ఎక్కువగా ఆక్లాండ్ పరిసర ప్రాంతాల్లో స్థిరపడి ఉంటారు. అందుకే ప్రపంచంలో లీస్టెడ్ అఫోర్డబుల్ సిటీస్ లో ఆక్లాండ్ కూడా ఒకటి. ఎందుకంటే ఇక్కడ ల్యాండ్ తక్కువగా ఉంది కానీ హౌసింగ్ రిక్వైర్మెంట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రాబ్లం ని పరిష్కరించడానికి న్యూజిలాండ్ గవర్నమెంట్ ఆక్లాండ్ నుంచి 100 కిలోమీటర్ల దూరంలో ఉన్న వైకాటా అన్న ప్రాంతంలో ప్రజలు షిఫ్ట్ అవ్వడానికి సహాయంగా $8,000 ఆఫర్ చేస్తుంది. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే న్యూజిలాండ్ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఇక్కడ అగ్రికల్చర్ అండ్ మీట్ ఇండస్ట్రీ. ఇక్కడ పడే విపరీతమైన వర్షాల కారణంగా నార్త్ ఐలాండ్ లో పచ్చటి మైదానాలు కనువిందు చేస్తుంటాయి. దాంతో ఇక్కడ లెక్కలేనని గొర్రెలు, మేకలు, ఆవులు కనిపిస్తాయి. న్యూజిలాండ్ పాపులేషన్ దాదాపు 50 లక్షలు ఉంటే అక్కడ గొర్రెలు, మేకల పాపులేషన్ 3 కోట్ల వరకు ఉంటుంది. అందుకే ప్రపంచంలో అత్యధికంగా మీట్ ఎక్స్పోర్ట్ చేసే దేశాల్లో న్యూజిలాండ్ నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. అంతేకాదు షీప్ ఎక్స్పోర్ట్ చేసే టాప్ 5 దేశాల్లో న్యూజిలాండ్ కూడా ఉంది. మీట్ అండ్ వుల్ ఎక్స్పోర్ట్ చేయడం వల్ల 2019లో న్యూజిలాండ్ దాదాపు $46 బిలియన్ సంపాదించింది. కేవలం మీట్ వల్ల ఇంత భారీ మొత్తంలో డబ్బులు సంపాదించడం అనేది మామూలు విషయం కాదు. ఈ దేశం రాజధాని వచ్చేసి వెల్లింగ్టన్. సో గైస్, ఇది న్యూజిలాండ్ కి సంబంధించినటువంటి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు. అండ్ న్యూజిలాండ్ 80% ఎందుకు ఖాళీగా ఉందనడానికి కారణాలు. ఒకవేళ మీరు విదేశాల్లో సెటిల్ అవ్వాలి అనుకుంటే ఎంత డబ్బు ఖర్చు అయినా పర్వాలేదు, నేను సెటిల్ అవ్వాలి, ఒక పీస్ఫుల్ కంట్రీలో సెటిల్ అవ్వాలి అని మీకుంటే ఈ న్యూజిలాండ్ బెస్ట్ ఆప్షన్. సో ఇది న్యూజిలాండ్ కి సంబంధించినటువంటి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఆల్.